అందరికీ నమస్కారం. మీలో చాలామంది రెగ్యులర్గా చేసుకునే కూరలు సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో అడుగుతున్నారు కదా. ఈరోజు మా ఇంట్లో రెగ్యులర్గా చేసే దొండకాయ కూరని ఎలాంటి మసాలాలు వాడకుండా, అసలు తాలింపే వేసే అవసరం లేకుండా ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను అరకిలో నాటు దొండకాయల్ని తీసుకుంటున్నాను. ఇలా నాటువి దొరకకపోతే హైబ్రిడ్ అయినా తీసుకోవచ్చు. అయితే ఇలా లేతగా ఉండేవి తీసుకున్నట్లయితే బాగుంటాయి. తర్వాత వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం తీసుకున్న అరకిలో దొండకాయలకి దాదాపు పావు కిలో వరకు ఉల్లిపాయలు ఉండేలా చూసుకొని సన్నగా తరిగి రెడీ చేసుకోవాలి. వీటితో పాటు 2-3 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కూడా రెడీ చేసుకోవాలి. సాధారణంగా దొండకాయలు కట్ చేసిన తర్వాత వాటికి ఉండే గార ఇలా వేళ్ళకి గట్టిగా పట్టుకుని అస్సలు వదలకుండా ఉంటుంది. దీన్ని క్లీన్ చేయడం కోసం కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లతో తడి చేసుకుంటూ ఇలా గట్టిగా రుద్దినట్లయితే చక్కగా క్లీన్ అయిపోతాయి. మీలో ఎవరికైనా ఈ టిప్ ఉపయోగపడుతుందేమోనని చెప్పి షేర్ చేస్తున్నాను. ఉప్పుతో చక్కగా రుద్దుకొని ఇలా కడుక్కున్నట్లయితే చేతులు చక్కగా క్లీన్ అయిపోతాయి. తర్వాత ఈ కూరలోకి కొద్దిగా చింతపండును కూడా కడిగి నానబెట్టుకోవాలి. మరీ పులుపు ఎక్కువయ్యేలా కాకుండా ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చీల ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. సాధారణంగా మనం ఏ కూర చేసుకున్నా కానీ తాలింపు వేసుకుంటూ ఉంటాం, కానీ దొండకాయకి మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి తాలింపు లేకుండా ఉంటేనే బాగుంటుంది. అలాగే చాలామందికి దొండకాయ వేడి చేస్తుందని చెప్తూ ఉంటారు. అలా వేడి చేయకుండా ఉండడం కోసం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుని కూర చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుండడంతో పాటు వేడి చేయకుండా కూడా ఉంటుంది. అలాగే వెజ్ కర్రీస్కి వీలైనంత వరకు వేరుశనగ నూనె వేసుకున్నట్లయితే రుచి చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఈ కూర ఎలాంటి మసాలాలు తాలింపులు లేకుండా సింపుల్గా చేసుకునేదే అయినా కానీ ఈ దొండకాయలు వేగడానికి మాత్రం కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా ఓపిగ్గా వేయించుకోవాలి. దొండకాయలు సరిగ్గా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఏ కూరైనా కొంచెం రుచిగా ఉండాలి అనంటే నూనె సరిపడినంత వేసుకోవడం మాత్రం చాలా ముఖ్యం. టేస్ట్ అంత ముఖ్యం కాదు అనుకున్నట్లయితే మీ ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దొండకాయ ముక్కలు ఇలా మెత్తగా చక్కగా వేగడానికి దాదాపు పావుగంట పైనే టైం పడుతుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు కారం, పావు స్పూను పసుపు వేసుకోవాలి. కూరకి ఎలాంటి గ్రేవీ అవసరం లేదు, ఇగురులా కావాలి అనుకునే వాళ్ళు ఇదంతా ఒకసారి బాగా కలిపి ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంచెం గ్రేవీలా ఉండేలా ఈ కూర చేస్తున్నాను కాబట్టి నానబెట్టుకున్న చింతపండు పులుసు వేస్తున్నాను. తర్వాత టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం చిన్న బెల్లం ముక్క కూడా వేసి మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు కూడా పోసుకొని మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ కూర బాగా పులుసులా కావాలి అనుకునే వాళ్ళు ఇదే స్టేజ్లో మీకు కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకొని అప్పుడు విజిల్ పెట్టుకోవాలి. మరీ ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉడికించినట్లయితే ఇది మరీ మ్యాష్ అయిపోయినట్లుగా అయిపోతుంది కాబట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ మాత్రమే రానివ్వాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చక్కగా ఉడికిన ఈ కూరని అన్నంతో కానీ చపాతీ, రోటీ, జొన్న రొట్టెలు వేటితో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. ఈ కూరలో చింతపండు పులుసు వేసాం కాబట్టి తప్పనిసరిగా కొద్దిగా బెల్లం వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయాలనుకునే వాళ్ళు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా నేను చెప్పినట్టుగానే ట్రై చేసినట్లయితే కూర చాలా చాలా బాగా కుదురుతుంది. ఎంతో రుచిగా ఉండి చాలా సింపుల్గా చేసుకోగలిగే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.